గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. గడిచిన రాత్రి ఒక సహోదరుడు నాకు ఒక మెసేజ్ పెట్టాడు. ఆయన గవర్నమెంట్ అధికారిగా పనిచేస్తూ దేవుని బిడ్డగా యథార్థంగా జీవిస్తున్న వ్యక్తి, కానీ తనకన్నా పై అధికారి చేత బహుగా శోధింపబడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు. ఆ అధికారి లంచాలకి, రకరకాల అపవిత్రమైన క్రియలకి బానిసైపోయి అలవాటైపోయి తన కిందున్న వారిని కూడా అదే విధంగా శోధిస్తూ కిందున్న వారి చేత లంచాలని తప్పించుకుంటూ ఇబ్బంది పెడుతున్నాడు. చాలామంది ఆయనకు లొంగిపోయాడు. కానీ ఈ సహోదరుడు మంచి క్రైస్తవుడు, యథార్థంగా జీవిస్తున్న వ్యక్తి. నా పై అధికారిక ఒత్తిడికి నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, నా కొరకు ప్రార్థన చేయండి అన్నని మెసేజ్ పెట్టాడు. ఆయనకి నేను ఇచ్చిన రిప్లై ఈ వచనం మనం ఈరోజు అనుదిన ఆత్మీయ ఆహారంగా ధ్యానించుకుందాం. పౌలు ఎఫెసీలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 11వ వచనం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి గలవారుగునట్లు. ఈ రోజున మనం పోరాడుతున్నది సాతాను శక్తులతో పోరాడుతున్నాం. సాతానుడుగా మన దగ్గరికి రాడు. కొంతమందిని వాడు పొసెస్ చేసి, వారు మన అధికారులు అవ్వచ్చు, మన ఇంట్లో వారు అవ్వచ్చు, మన స్నేహితులు అవ్వచ్చు, మన వీధిలో వారు అవ్వచ్చు, మన శత్రువులు అవ్వచ్చు, మనల్ని బాధపరుస్తూ ప్రతిరోజు ఇబ్బందులకు గురి చేస్తూ మనల్ని పాపం చేయడానికి శోధిస్తూ లేక మనకి విరోధంగా మనకి ఆటంకాలు కలుగజేస్తూ ఉంటారు. అటువంటి వారి విషయంలో మనం ఎలా దెబ్బలాడాలి, మనం యథార్థంగా దేవుని కొరకు ఎలా నిలబడాలి అని ఒక ప్రశ్న వేసినప్పుడు 7 పాయింట్లు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఈ 7 పాయింట్లు మనం అందరము కూడా పాటించగలిగితే మన శత్రువు ఎంత బలవంతుడైనా, ఎంత పెద్ద అధికారి అయినా 100కి 100 పాళ్ళు దేవుడు మనకు విజయం ఇస్తాడు. ఆలస్యమైన విజయం ఇంకా గొప్ప విజయం ఇస్తాడు. 7 పాయింట్స్. 1, దేవుని బిడ్డగా మనం మారదాం. ముందు బీ ఏ గాడ్స్ చైల్డ్. దేవుని బిడ్డగా ఉండు, దేవుని కుమారునిగా ఉండు, దేవుని కుమార్తెగా ఉండు. ఆయన రక్షణను పొందుకో, ఆయన యొక్క బిడ్డగా జీవించు. క్రైస్తవుడిని అని చెప్పుకోవడానికి వెనకడుగు వేయద్దు, సిగ్గుపడద్దు. బీ ఏ క్రిస్టియన్, దేవుని బిడ్డగా ఉండు మొట్టమొదటిగా. 2వది, దేవుని బిడ్డగా ఉన్న నువ్వు ఎక్కడా నీతి తప్పద్దు. అపవాదిని ఎదిరించాలి అంటే, అవినీతిని ఎదిరించాలి అంటే, శత్రువుని ఎదిరించినప్పుడు దేవుని యొక్క విజయం మనం పొందుకోవాలంటే, దేవుడికి ఇష్టంగా మనం ఉండాలి అంటే ముందు నీతి తప్పదు. ఉన్న దాంట్లో నీతిగా ఉండు. ముందు దేవుని బిడ్డగా ఉండు. 2, నీతిని విడిచిపెట్టద్దు. 3, ఎన్నడూ కూడా నీకు నువ్వే ప్రతి ఒక్క శోధనని జయించేస్తాను, పోరాటాలన్నీ పోరాడతానని ఎప్పుడు అనుకోవద్దు. ఖచ్చితంగా నా పోరాటాలన్నీ పోరాడువాడు నా దేవుడే. నేను మాత్రం ధైర్యంగా నిలబడ్డమే నా పని అని చెప్పి విశ్వాసం అంతా దేవుని మీద ఉంచి కానీ నీ మీద పెట్టుకోవద్దు. డోంట్ బిలీవ్ ఆన్ యువర్ సెల్ఫ్, జస్ట్ బిలీవ్ ఇన్ గాడ్. డోంట్ బిలీవ్ ఇన్ యూ. నీ మీద నీవు విశ్వాసం ఉంచుకోక దేవుని మీద విశ్వాసం ఉంచు. ఎన్నైనాయండి? 1, దేవుని బిడ్డగా ఉండు. 2, నీతి తప్పక నీతిగా జీవించు. 3, నీ పోరాటాలన్నీ ప్రభువు పోరాడతాడు అనే విశ్వాసముతో ఎదురుచూడు. 4, ఏ విధమైనటువంటి శరీరపరమైనటువంటి బలాలు ఆధారం చేసుకోవద్దు. నీకు సహాయం చేసేవారు నేనున్నాను, ఆ మంత్రి ఉన్నాడు, ఈ అధికారి ఉన్నాడు, ఎవరిని ఆధారం చేసుకోవద్దు. ఆత్మ సంబంధమైన పోరాటం పోరాడు. స్పిరిచువల్ వార్ఫేర్. దేవుడే నా యుద్ధాలు చేస్తున్నాడని విశ్వాసం ఉన్న నీవు క్రియల్లో కూడా దేవుని యొక్క ఆత్మను కలిగి ఆత్మ సంబంధమైన పోరాటం చేయి తప్ప ఈ లోకానుసారులు చేసే పోరాటాలు చేయొద్దు. 5, ఏ పరిస్థితుల్లో కూడా అబద్ధం ఆడద్దు. ఎక్కడ సత్యం ఉంటుందో కృప అక్కడ ఉంటుంది. ఆల్వేస్ స్పీక్ ట్రూత్. 6, ట్రై టు మేక్ పీస్ విత్ ఎవ్రీబడి. ఎంత దుర్మార్గుడైనా, ఎటువంటి ఇబ్బందికరమైన వ్యక్తి అయినా బీ ఏ పీస్ మేకర్. సమాధానం అనేది మనం వెతికి వెంటాడాలి. అలాగని చెప్పి కాంప్రమైజ్ అవ్వమని కాదు, అక్కడ అలాగని చెప్పి నీతి తప్పమని కాదు. కయ్యానికి గొడవలకి వెళ్లకుండా సాధ్యమైనంత వరకు సమాధానంతో అందరితో మెయింటైన్ చేయి. బీ ఏ పీస్ మేకర్. అండ్ ఫైనల్గా 7వది, ఎడతెగక ప్రార్థన చేయి. కంటిన్యూస్ ప్రేయర్. ఖచ్చితంగా రోజుకు 1 గంట ప్రార్థనలో గడుపు.
కుటుంబం కలిసి ప్రార్థనలో గడపండి, మన పోరాటాలు ఆయన చేస్తాడు. ఈ 7 భక్తుడైన పౌలు చెప్పిన సర్వాంగ కవచం. ఇక్కడ మనం చదువుకున్న వాక్యంలో, మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తివంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకున్నాడు. అంటే ఆర్మర్ ఆఫ్ గాడ్, అంటే దేవుని బిడ్డగా మొట్టమొదటి ఉండాలంటే రక్షణ పొందుకో, రక్షణ అని శిరస్రానం, బి ఏ గాడ్స్ చైల్డ్. 2, నీతి విడవద్దన్న, నీతి అని మైమరువు కలిగి ఉండు అన్నాడు. 3, నీ పోరాటాలన్నీ నువ్వు కాదు పోరాడి, దేవుడు పోరాడతాడని విశ్వాసం అనే డాల్ కలిగి ఉండు. హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, నాట్ ఇన్ యూ. 4, శరీరపరమైనటువంటి మనుషులను ఆధారం చేసుకోకుండా ఆత్మ పోరాటం చేయన్నాను. అదే ఆత్మ ఖడ్గం, వాక్యం అనే ఆత్మ ఖడ్గం ధరించన్నాను. 5, ఎట్టి పరిస్థితులు అబద్ధం ఆడొద్దు. అదే సర్వాంగ కవచంలో సత్యం అనే దట్టి బెల్ట్ ఆఫ్ ట్రూత్. ఎక్కడ సత్యం మాట్లాడతావో దేవుని కృప నీకు తోడు ఉంటుంది. 6, సమాధాన సిద్ధ మనసును జోడు తొడుగు అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 12వ వచనం నుండి వరుసగా ఉంటాయి. అంటే ఆల్వేస్ బీ ఎ పీస్ మేకర్, సాధ్యమైనంత వరకు అందరితో సమాధానంగానే ఉండు, గొడవలకు వెళ్ళొద్దు. ఫైనల్ 7, ఎడతెగక ప్రార్థన చేయుడి అంటాడు. ప్రే మోర్. ఈ 7 ఆయుధాలు మనం కలిగి ఉన్నప్పుడు మన శత్రువు ఎటువంటి బలాలతో శక్తులతో మన మీదకి వచ్చినా దేవుడు ఖచ్చితంగా మన పక్షం నుండి మన యుద్ధంలో ఆయన మన పక్షము యుద్ధం చేస్తాడు. దేవుడు అంటున్నాడు, ఊరకుండుడి నేనే దేవుడినని తెలుసుకొని అంటున్నాడు. మౌనంగా ఉండి దేవుని కార్యాలు చూద్దాం, దేవుని సాక్షిగా నిలబడదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం నిజముగా ఆయన యందు విశ్వాసం ఉంచి ఈ సర్వాంగ కవచంతో పోరాడు వారందరికీ కూడా వారు అడిగిన, ప్రార్థించిన, ఊహించిన దానికంటే గొప్ప విజయం దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు ధ్యానించిన ఈ వాక్యము రిసీవ్ చేసుకుని అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో వారు చేసే ప్రతి పోరాటాలలో గొప్ప విజయం ఇచ్చి మీరే మహిమను పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. యేసయ్య మన పక్షము ఉండును గాక, మన కార్యములన్నీ సఫలం చేయను గాక. ఆమెన్.